ఈ రోజు మహాత్మా జ్యోతిరావు ఫులే గారి 108వ జయంతోత్సవం రాజమహేంద్రంలోని గోదావరి గట్టు దగ్గర ఫులే విగ్రహం దగ్గర శ్రీ నయనాల కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిపించారు. మరి సుమారు 2 శతాబ్దాల క్రితం మన సువిశాల భారతదేశంలో జన్మించి కేవలం 20% మంది మాత్రమే చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే మన దేశం ఇంత సుభిక్షంగా ఉంటే, మిగిలిన 80% మంది కూడా చదువుకుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తే భారతదేశం ఇంకెంత ముందంజ వేస్తుందో అని ఆ రోజే ఎంతో విజనరీ మ్యాన్ మహాత్మా జ్యోతిరావు ఫులే. మరి ఆయన ఒక్క కులానికే సొంతం కాదు. ఆ రోజుల్లో మహిళలు ఏ కులానికి సంబంధించిన వారైనా సరే సెకండ్ గ్రేడ్ అధమ పౌరుల కింద మన భారతదేశంలో పరిగణించబడుతున్న రోజుల్లో తన భార్యని చదివించి ఆవిడనే ఆదర్శ మహిళగా తీర్చిదిద్ది మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడతో మహిళలందరికీ కేవలం బడుగు బలహీన వర్గాలే కాదు, అగ్ర కులాల్లో మహిళలు కూడా ఆర్థడాక్స్ గా బయటికి రాని రోజుల్లో మహిళలకి విద్య నేర్పించిన దంపతులు జ్యోతిరావు ఫులే, శ్రీమతి సావిత్రిబాయి ఫులే. సరిగ్గా వారు మరణం చేసిన తర్వాత సంవత్సరంలోనే అంబేద్కర్ గారు జన్మించారు. వారు వీరిని తన గురువుగా స్వయంగా డిక్లేర్ చేసుకుని వారి స్ఫూర్తితో మరింతగా ఎదిగి ప్రపంచంలోనే విశ్వవిఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తిగా ఆయన వారి యొక్క ప్రస్థానాన్ని సాగించారు. సో ఇలాంటి జ్యోతిరావు ఫులే గారికి మనం సంవత్సరానికి ఒకసారి కార్యక్రమాలు చేయడం అంటే సింపుల్ గా విగ్రహాలకి మనం కార్యక్రమాలు చేయడం కాదు. ప్రతి ఒక్కరు కూడా విద్యే ప్రధాన అంశంగా తీసుకుని, ఎందుకంటే కేవలం విద్య మాత్రమే ఒక వ్యక్తిని మహోన్నతంగా తీర్చిదిద్దగలదని చెప్పిన వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. సో వారికి మనం నిజమైన నివాళి ఏంటంటే అందరం కూడా విద్యావంతులు అవడం.